ఏంటమ్మా ఏమైంది? ఏంటమ్మా దీప్తి విశేషం? గణగణమని గరిటతో కొట్టి మరీ పిలుస్తున్నావు. అందరికీ గుడ్ న్యూస్. ఎల్లుండి మా అన్నయ్య కాబోయే భార్య మా వదిన ధరణీదేవి గారి బర్త్డే. ఆ బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నా. ఇదేంటి దీప్తి దాని బర్త్డే చేస్తానంటుంది? ఇది మనసులోంచి వచ్చిన మాట, గొంతులోంచి వచ్చిన మాట. రేపు అందరం షాపింగ్ కి వెళ్ళాలి. ఎల్లుండి బర్త్డే గ్రాండ్ గా చేయాలి. ఏమంటావు అన్నయ్య? నువ్వేం చెప్తే అదేరా. అమ్మా దీప్తి, నువ్వు చాలా మారిపోయావురా. మంచి పని చేస్తున్నావు. చాలా ఆనందంగా ఉంది. సరే వెళ్ళి పడుకో. ధరణి బర్త్డే దీప్తి చేస్తానంటుందంటే అందులో ఏదో మెలికుంది. మెలికేంటి మెలిక? బర్త్డే ఫంక్షన్ లో అందరి ముందు ధరణిని అవమానిస్తుంది. ఓ, అవమానించడానికి బర్త్డే చేయాలా? ఫంక్షన్ చేస్తేనేగా నలుగురు వచ్చేది. నలుగురిలో అవమానం జరిగితేనే కదా అది తలుచుకుంటూ ఏడ్చేది. గొప్ప ప్లానే వేసినట్టుంది. రేపు దాని పుట్టినరోజు నాడే దాన్ని ఇంట్లోంచి గెంటించేస్తుందని నాకు అనిపిస్తోంది. సరే, ముందది నిప్పు రాజేని మనం మంట ఎగదోసి దాని మొహం మాడిపోయేలా చేద్దాం. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్, 100% కరెక్ట్.